హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్, నిఖిల్, కావ్య వీళ్ళ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూసేద్దాం. యాక్చువల్గా తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, తనుజ వచ్చేసి ఇప్పుడు వెన్నెల వార్డ్రోబ్ ఆల్రెడీ ఒంగోలుకి సంబంధించి ఒక మెసేజ్ కూడా పెట్టింది కదా, అది వెళ్ళిందనమాట. అక్కడైతే గ్రాండ్ వెల్కమ్ జరిగింది. యాక్చువల్గా అక్కడ తను వేసుకున్న డ్రెస్సు ప్లస్ తన ర్యాంప్ వాకే కావచ్చు, ప్లస్ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం అసలు సూపర్గా అనిపించింది అనమాట. అంటే ప్రతి ఈవెంట్కి వెళ్ళినప్పుడు జరిగినట్టు కాకుండా చాలా డీసెంట్గా ఉంది ఇది. ఎందుకంటే చూస్తుంటేనే అర్థమవుతుంది. మెయింటైన్ చేయటం, మేనేజ్ చేయటం చాలా బాగా చేశారనిపించింది. ఎందుకంటే వాళ్ళు అట్మాస్ఫియర్ అయితే అసలు కొట్టుకుంటున్నట్టు, తోసుకుంటున్నట్టు అట్లా లేకుండా మంచిగా కూర్చొని అసలు డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్గా ఉందన్నమాట. ఆ ప్లేస్ కూడా సూపర్గా అనిపించింది. ప్లస్ తను ర్యాంప్ వాక్ చేసేటప్పుడైతే బుట్ట బొమ్మలాగా హాఫ్ శారీ కట్టుకొని సూపర్గా ఉంది. ప్లస్ పక్కన వాళ్ళతో కన్వర్జేషన్ కావచ్చు, వాళ్ళు మాట్లాడే విధానం కూడా అసలు మొత్తం ఓవరాల్గా మన తనుజ ఎక్కడికైనా వెళ్ళిందంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. చాలా డీసెంట్గా ఎవరైనా కూడా ఫిదా అవ్వాల్సిందే, మనకు తెలిసిన విషయమే కదా. సో యాక్చువల్గా కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, మేడం కళ్యాణ్ని లైవ్లోకి వచ్చినప్పుడు కళ్యాణ్ని తిట్టింది మన తనూజ, సో తను మాట్లాడట్లేదు ఇప్పుడు కళ్యాణ్తో ఉంటుంది. లైవ్ విన్నారో లేదో నాకు తెలియదు, పక్కన వాళ్ళు ఎవరో చెప్పిన దానికి మీరు మెసేజ్ పెట్టారు నాకు అనిపించింది. సో మీరు వినకుండా మీరు మెసేజ్ పెట్టాలని తప్పలేదు. నేను యాక్చువల్గా లైవ్ చూసాను. జరిగింది ఏంటంటే, కళ్యాణ్ మీ సాంగ్ రిలీజ్ అవ్వలేదుగా, ఇప్పుడు 29th రిలీజ్ అవుతుంది, అది మనకు తెలిసిందే కదా. సో ఇప్పుడు యాక్చువల్గా అది రిలీజ్ అవ్వడానికి లేట్ వచ్చేసి ఎంఎం టీము ప్లస్ పిఎస్ అంటే పవన్ సాయి అని చెప్పి చాలా రూమర్స్ వచ్చి నెగిటివ్ చేసేస్తున్నారు బయట. దానికోసం అని చెప్పి తన లైవ్లోకి వచ్చి మాట్లాడితే పిఎస్ అంటారు, లేకపోతే ఎంఎంఎంఎం అంటారు. వాళ్ళకేం పని పాట లేదనుకుంటున్నారా? వాళ్ళు ఈ సాంగ్ గురించి ఏదో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు, ఏవో స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు కదా. మీరు కొంచెం నా మెయిల్కి పంపించండి, నాకు మెసేజ్ చేయండి, ఏం స్ప్రెడ్ చేశారు, ఏం మెసేజ్ చేశారు అనేది నాకు స్ప్రెడ్ చేయండి. వాళ్ళు ఏం నెగిటివ్ చేస్తున్నారు, అయినా సాంగ్లో నెగిటివ్ చేయడానికి ఏముంటుంది? ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఏంటి ఇంకా సాంగ్ రిలీజ్ అవ్వాలా, ఎప్పుడు సాంగ్ రిలీజ్ అవుతుందని చెప్పి అడగటమే కానీ ఎవరు కూడా తనకి నెగిటివ్ చేయట్లేదు. అసలు నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పి పవన్ సాయి గురించి అన్నారు కదా, పిఎస్ అందనమాట, పవన్ సాయి అనలేదు, పిఎస్ గురించి అన్నారు కదా. అదే పిఎస్ ఒకసారి కళ్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పాడు, గుర్తుందా? తను ఒక ప్రాబ్లంలో ఉంటే తనూజకి ఫోన్ చేసిన వెంటనే తను సాల్వ్ చేసిందని. నేను ఫోన్ చేసింది ఎవరికో తెలుసా? ఆ పిఎస్కే ఫోన్ చేశాను. ఆ పిఎస్ వచ్చి తను నైట్ 1:30 వరకు తన ఇంటికి వెళ్ళే వరకు తనకి తోడుగా ఉన్న పిఎస్ని మీరు ఇప్పుడు అంటున్నారు. ప్లస్ హౌస్లో ఉన్నప్పుడు తను విన్ అయినప్పుడు కూడా తనే పక్కన ఉన్నాడు. అసలు తను ప్రతిదానికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు. మీకేం తెలుసని మీరు మాట్లాడుతున్నారు? పవన్ సాయిని నెగిటివ్ చేయటం, తను చాలా హెల్ప్ చేశాడు, తను నెగిటివ్ చేస్తున్నారు. ప్లస్ ఇప్పుడు ముద్దమందారం టీంని నెగిటివ్ చేస్తున్నారు. మాట్లాడితే ముద్దమందారం టీము తనూజాని అలా ఉంది ఇలా ఉంది అంటారు, లేకపోతే కళ్యాణ్ అందంటారు. వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళకి వర్క్ లేదనుకుంటున్నారా? మీలాక పని పాట లేకుండా ఉన్నారనుకుంటున్నారా? నాకు మళ్ళీ ఒక మాట ఉంది మధ్యలో, నాకు తెలుగు కరెక్ట్గా వర్డ్స్ అందట్లేదు. నాకు కరెక్ట్గా ఎందుకు నేర్చుకోలేకపోయానా మంచి తెలుగు అని చెప్పి నాకు అనిపిస్తుంది ఇప్పుడు. కానీ ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదు. ఏజ్తో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి చాలా ఫైర్ అయిందనమాట. అంటే చాలా కోపం వచ్చింది తనకి. యాక్చువల్గా ప్రతిదానికి తన సాంగ్ రిలీజ్ అవ్వలేదు, ఎందుకు లేట్ అయింది అని చెప్పి నేను కూడా చాలాసార్లు అడిగాను కళ్యాణ్ని. కానీ కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అవ్వలేదంటే తనుజ అంటారు, లేకపోతే వీళ్ళు పిఎస్ టీం అంటారు, లేకపోతే ఎంఎం టీం అంటారు. ఒక పెద్ద ఆయన అయితే తను ఆల్రెడీ నేను చెప్పాను కదా, తను అట్లా మాట్లాడాడు, ముద్దుమందార టీము ఎలా వస్తుందో చూస్తాను, వస్తే 2-3 డేస్ అన్న ఉంటుందా లేదని చూస్తానని చెప్పి అన్నారు. యాక్చువల్గా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఆలోచించి మాట్లాడాలి. మీ వ్యూవర్షిప్ కోసం మీ వాళ్ళు కరెక్ట్గా ఉండాలని చెప్పి మీరు అభిమానించడంలో తప్పలేదు. ఆ అభిమానం ఎట్లా ఉండాలంటే పక్కన వాళ్ళకి నెగిటివ్ చేసేసి పక్కన బాధ పెట్టేసి అట్లా ఉండకూడదు. అవమానం అనేది పక్కన వాళ్ళని హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి, పక్కన వాళ్ళు హ్యాపీగా ఉండాలి అన్నట్టు ఉండాలి అని చెప్పి చెప్పిందనమాట. యాక్చువల్గా జరిగింది ఇది. కానీ దీన్ని మాత్రం కాంట్రవర్సీ చేసేసి ఏంటేంటో చెప్పింది. కళ్యాణ్తో మాట్లాడలేదని చెప్పింది, కళ్యాణ్ని తిట్టింది.
అని చెప్పి ఏంటో క్రియేట్ చేస్తున్నారు. అవి మాత్రం క్రియేట్ చేయకండి గైస్. నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళ గురించి అంటలే, ఎందుకంటే వాళ్ళు చూసుండ్రు. ఇప్పుడు తమ్మునైల్స్ అవన్నీ చూసి గొడవ జరిగిందంట మేడం అని చెప్పి పెట్టుంటారు. బట్ క్లారిటీ ఇద్దామని చెప్పి మాత్రమే ఇచ్చాను. ప్లస్ నా ఛానల్లో ఫాలో అవ్వండి చాలు. మీరు నా ఛానల్ ఫాలో అయినా కూడా మీకు అసలు జరిగింది ఏంటి అనేది కూడా తెలుస్తుంది. సో నిన్న జరిగింది ఫుల్గా పెట్టడానికి కొంచెం టైం తక్కువ ఉంటుంది కాబట్టి నా దానిలో నేను 3 వీడియోస్ కలిపి ఒకే ఛానల్లో పెడతారు, మీకు తెలుసు కదా. అందుకనే టైం తక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం పెట్టలేదు. మీకు మొత్తం వాళ్ళు అసలు ఏం జరిగింది ఇట్లాంటివి అన్నీ జరిగినప్పుడు లైవ్ పెడతాను. బట్ లైవ్కి రావట్లేదు. లైవ్కి ఎవరైనా వచ్చారు అంటే అంటే నేను యాక్చువల్గా లైవ్లోకి వచ్చి 1 అవర్ ఉండాలన్నా కూడా ఎవరైనా లైవ్లోకి వస్తే ఉంటాను. మీరు లైవ్లోకి వస్తే మీరు ఎవరు ఎంతమంది ఏ టైంలో లైవ్లోకి వస్తారో అని చెప్పి చెప్తే నాకు ఆ టైంలో లేకపోతే కుదిరిన టైంలో నేను లైవ్ పెడతాను. మీరు మీ టైమింగ్స్ పెట్టండి లైవ్లో రావడానికి, అప్పుడు నేను కూడా లైవ్లో రావడానికి ట్రై చేస్తాను. ఓకే. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మనకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. 29th కళ్యాణ్ సాంగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ సాంగ్ అయితే సూపర్గా ఉండబోతుందట. అది మనం ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉంటుందని చెప్పి నాకైతే అనిపిస్తోంది. ప్లస్ నాకు వచ్చిన లేటెస్ట్ న్యూస్ కూడా అంతే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ మించి ఉంటుంది, సూపర్ బంపర్ హిట్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో దీని గురించి ఎవరైతే ఎంతమంది అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎగరగా వెయిట్ చేస్తున్నాను. 29th అది రిలీజ్ అయిన వెంటనే నా ఛానల్లో దానికి సంబంధించిన రివ్యూ అయితే ఉంటుంది, మిస్ అవ్వకండి. ప్లస్ ఇప్పుడు అగ్ని పరీక్ష ఆల్రెడీ స్టార్ట్ అవ్వబోతుందని చెప్పి కూడా చెప్పాను కదా, దాని గురించి కూడా నా ఛానల్లో ఫుల్ అప్డేట్స్ ఉంటాయి అన్నమాట మీకు. సో ఎంతమంది అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ చెప్తున్నాను, కళ్యాణ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా నేను నా ఛానల్లో పెడతాను. కొంతమంది తనుజనే పెడతారు, తనుజదే చేసుకోండి అన్నట్టు అంటున్నారు. నేను తనుజనే కాదు, కళ్యాణ్ తనుజ ఇద్దరికి కలిపి నేను పెడతాను. కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే కళ్యాణ్ 29th సాంగ్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ సంబంధించి ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని చెప్పి ఆల్రెడీ చెప్పాను కదా. సో 29th రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ సాంగ్ అసలు ఎట్లా ఉందనేది. యాక్చువల్గా సూపర్గా అసలు చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే షూటింగ్ చేస్తూ ఉంటారు కదా, ప్రతి ఒక్కళ్ళు చాలా బాగుందని చెప్పి పొగుడుతూనే ఉన్నారు. యాక్చువల్ నిఖిల్ గురించి కావ్య గురించి అప్డేట్స్ అడుగుతున్నారు కదా. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు మనకు తెలిసిన విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు. దానికి సంబంధించి ఫోటోషూట్లు బయటకు వచ్చినాయి అనమాట. ఆ ఫోటోషూట్లో తనతో పాటు యాక్ట్ చేసిన యాక్టర్స్ ఉన్నారు. ప్లస్ తను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో వచ్చాడు కదా, ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన యాంకర్ ప్లస్ తన ఫ్రెండ్ అనమాట. ప్లస్ నిఖిల్ వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ విక్రమాన్ డ్యూటీ చేస్తున్నాడు. అది అయిపోయిన వెంటనే ఒక మూవీ స్టార్ట్ అవ్వబోతుందట. ప్లస్ కావ్య వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్‌లోకి అగ్ని పరీక్ష తర్వాత బిగ్ బాస్ ఉంటుంది కదా, బిగ్ బాస్ సీజన్ 10. సో ఆ బిగ్ బాస్‌లోకి వచ్చేసి మన కావ్య కన్ఫామ్‌గా వస్తుందని చెప్పి మనకి ఇప్పుడు కొన్ని ప్రూఫ్స్ దొరికింది. ఏంటంటే యాక్చువల్‌గా నిఖిల్ కావ్య ఎంత ఫేమసో మనకు తెలిసిన విషయమే. నిఖిల్ బిగ్ బాస్‌లోకి రాబోయే ముందే తనకి బ్రేకప్ అయింది. ఇప్పుడు లాస్ట్ సీజన్‌లో కావ్యని అడిగారు. బట్ తను ఇంకా నిఖిల్ గురించి తను ఎక్కువ అడుగుతున్నారు. అందుకని తను వస్తే మళ్ళీ కాంట్రవర్సీ అవుతుంది. అప్పుడు రాలేదనమాట. ఇప్పుడైతే నిఖిల్ కావ్యాలు పక్కన పెడితే సుడిగాలి సుధీర్ కావ్య వాళ్ళిద్దరు ఎంత ఫేమస్ అయ్యారో మనకు తెలుసు. సుడిగాలి సుధీర్కి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సో వాళ్ళిద్దరూ వచ్చే ఛాన్స్ అయితే తక్కువ. ఎందుకంటే సుడిగాలి సుధీర్ వచ్చేసి రీసెంట్గా ఒక ఫ్యామిలీ స్టార్ 2 అని చెప్పి స్టార్ట్ చేశాడు కదా. ప్లస్ కావ్య అయితే ఇప్పుడు ఏం సీరియల్స్ ఒప్పుకోలేదు, ఏ ప్రోగ్రామ్ చేయట్లేదు. సో ఇక్కడ అర్థమైపోతుంది తను రావడానికి ఈసారి యాక్సెప్ట్ చేస్తుందని చెప్పి. సో ఈసారి ఇంకా కావ్య బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడితే తన జర్నీ ఎట్లా ఉంటుందో చూడాలి. ప్లస్ కొంతమంది తనూజని, సుహాస్ని వీళ్ళందరూ అంటే ఒకే చోట కదా, అందరు ఈక్వల్గా ఉంటారు, ఈక్వల్ ఎఫెక్షన్గా ఉంటారు అని చెప్పి ఒక న్యూస్ అయితే వైరల్ అయిందనమాట. సో ఇప్పుడు మన తనూజ, కళ్యాణ్, నిఖిల్, కావ్య వీళ్ళ నలుగురికి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో వస్తుంటే సో మిస్ అవ్వకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.